భవన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం మేడిగడ్డలను కట్టిందే కేసీఆర్ అని ఆయన అన్నారు. ప్రాజెక్టులో చిన్న సమస్యలు వస్తే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు భూతద్దంలో చూస్తున్నారన్నట్లుగా కూడా కేటీఆర్ అయితే కామెంట్ చేశారు. కాళేశ్వరం ద్వారానే తెలంగాణలో వరి పంటలకు సాగునీరు అందించామని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని రాజకీయంగా వాడుకుంటోందని ఆయన కామెంట్ చేశారు. ప్రాజెక్టుల విషయంలో తప్పులు జరిగితే బయట పెట్టండి. గత అసెంబ్లీ సమావేశంలో ఏ విచారణకైనా సిద్ధమని వెల్లడించామని కేటీఆర్ అన్నారు. కేఆర్ఎంబీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ తాకట్టు పెట్టిందని, రేవంత్ నిర్ణయాన్ని నిరసిస్తూ చలో నల్గొండ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని కేటీఆర్ అన్నారు. కృష్ణా రివర్ రోడ్డు ఏదైతే ఉందో కృష్ణా రివర్ మీద మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేసిందో దేనికైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దారుణంగా సాగిలపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మరి ఇవాళ సంతకాలు పెట్టారు. దాన్ని నిరసిస్తూ మేము చెలో నల్గొండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మీకు తెలిసింది. ఆ కార్యక్రమంలో కృష్ణా నది బేసిన్లో ఉండే 5 జిల్లాలు రంగారెడ్డి అని చెప్పేది పూర్వ జిల్లా రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ ఖమ్మం ఎంతటి నుంచి కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాం. మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ గారు, కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ గారు. అల్టిమేట్ గా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ లో వాళ్ళకు ఆగలదు ఏది గలదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళు వెళ్ళొచ్చు, చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. దానిలో ఒక మేడిగడ్డ బరాజ్లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని భూతత్వంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన మొహం మీద పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఒక్కసారి మొత్తం డెప్త్ ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌజెస్ ఉన్నాయి, ఎన్ని గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, ఎన్ని టన్నల్స్ ఉన్నాయి, ఇది వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకొని కొంత ఇంగిత జ్ఞానం కూడా తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిది. మేము కట్టిందే మేము స్వామి, వాళ్ళు చూడాలి, మేము చూడాల్సింది. ఈరోజు నేను మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసే విజ్ఞప్తి ఏమంటే కాళేశ్వరం ద్వారా వచ్చిన పంటలు, కాళేశ్వరం ద్వారా పండిన పంటల వల్లనే తెలంగాణ ఈరోజు భారతదేశానికి ధాన్య భాండాగారమైంది, అన్నపూర్ణగా మారింది. కాబట్టి కాళేశ్వరం సక్సెస్ గురించి కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం కానీ అందులో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ప్రభుత్వం దగ్గరే మొత్తం అధికార యంత్రాంగం ఉంది. దాన్ని మంచిగా పూర్తిగా సవరించమనండి. చక్కగా ఎక్కడన్నా చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దీన్ని ఏదో రాజకీయంగా వాడుకుంటామంటే వాళ్ళు ప్రతిపక్షంలో లేరు. వాళ్ళు మాట్లాడితే మమ్మల్ని అంటున్నారు ఇంకా మేమేదో అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాం అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళకి ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తలేనట్టు. మేమే అధికారంలో ఉన్నాం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు ఇంకా కూడా బట్టగాల్చి మీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి అని పోయిన శాసనసభ సమావేశంలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం. ఎక్కడైనా తప్పులు జరిగితే బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఎక్కడైనా లోటుపాట్లుంటే, ఇంజనీరింగ్ లోటుపాట్లుంటే సవరించండి, ప్రభుత్వం మీచి. అంతేగాని ఒక అద్భుతమైన ప్రాజెక్టుని ఇవాళ బట్టగాల్చి మీదేసి దాన్ని ఏదో బ్రష్ పట్టిద్దాం అనుకుంటే అది మీ అమాయకత్వం మాత్రం. చాలా మంది ఐఏఎస్ల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఏముంది స్పందన? ఐఏఎస్ల మీద అధిక ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండి, తప్పే. ఐఏఎస్ల మీద వచ్చిన సింపుల్ బ్రదర్, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి, ఒక క్రిమినల్. ఆయనకు క్రిమినల్ ఆలోచనలు తప్ప వేరే ఉండవు. ఆయన ఒకవేళ ఎవరి మీద అయినా ఏదైనా చర్యలు తీసుకోదలుచుకున్నా, ఎవరినైనా ఏదైనా చేయదలుచుకున్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అధికారం వారి చేతుల్లో. 13 తారీఖు నాడు కేఆర్ఎంబీ కృష్ణా రివర్ రోడ్డు ఏదైతే ఉందో కృష్ణా రివర్ మీద మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం మేడిగడ్డలను కట్టిందే కేసీఆర్ అని, ప్రాజెక్టులో చిన్న సమస్యలు వస్తే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు భూతద్దంలో చూస్తున్నారన్నట్లుగా కూడా కేటీఆర్ అయితే కామెంట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, అటు కార్పొరేటర్ల సమావేశంలో అయితే కేటీఆర్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం మేడిగడ్డలను కట్టిందే కేసీఆర్, ప్రాజెక్టులో చిన్న సమస్యలు వస్తే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు భూతద్దంలో చూస్తున్నారన్న కామెంట్స్ మనం ఏ విధంగా చూడొచ్చంటారు బ్రహ్మాజీ? తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి జీఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నేత మాజీ డిప్యూటీ మేయర్ బాబా ముఫ్తీద్దీన్ పార్టీలో చేరిన కారణంగా కొంతమంది కార్పొరేటర్ కూడా పార్టీలో చేరే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశం చేశారు. అయితే ఈ సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తర్వాత మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. మాట్లాడలో రేవంత్ రెడ్డి మీద కొంత సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కృష్ణా జలాన్ని కేరళకి ఆపరేటించి
అంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా నల్గొండ కార్యక్రమంలో తీసుకున్నట్టు కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ నెల 13వ తేదీన జరగనున్నటువంటి నల్గొండ సభను కూడా విజయం చేయడం పైన కృష్ణా బేసిన్లో ఉండే జిల్లా ప్రజల నాయకులందరూ కూడా సవాల్ రావాలంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అనే విషయం అందరూ తెలిసిందంటూ కూడా ఆయన కామెంట్ చేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీలు దిగినట్టు చిన్న సమస్యని భూతత్వంలో చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రిటర్న్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు ఐఏఎస్ మీద కొన్ని విచారణ జరగబోతున్నాయి. ఐఏఎస్ లో సంబంధించి నోటీసులు ఇవ్వడానికి విచారణ చేయడం తర్వాత అదే అరెస్టులు కూడా జరుగుతాయంటే జరిగే అవకాశం ఉందని మీడియా ప్రశ్నించినప్పుడు రాష్ట్రం నడుపుతున్న వ్యక్తి ఒక క్రిమినల్, ఆయన ఓటు నోటు కేసులు దొరికిపోయిన దొంగ, ఆయనకు క్రిమినల్ ఆలోచన తప్ప ఇంకోటి ఏముండవు, ఆయన ఎవరికైనా చర్యలు తీసుకోవచ్చు, ఎందుకంటే అధికారం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎవరిపైనా నిరభ్యంతరం చర్యలు తీసుకోవచ్చు అంటూ కూడా కేసీఆర్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ బ్రహ్మాజీ, ప్రాజెక్టులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటుంది అన్న కేటీఆర్ కామెంట్స్ కు సంబంధించి అటు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకోజంటారు? దాని ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి చిట్చాట్ మీడియాతో చిట్చాట్ లో జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పూర్తయిపోయిన వెంటనే, అంటే బడ్జెట్ లో ఈ రోజు ప్రవేశపెట్టిన తర్వాత ఈ రోజు అసెంబ్లీ పూర్తయిన వెంటనే కొంతసేపటికి రేవంత్ రెడ్డి మీడియాతో కూడా చిట్చాట్ జరిగింది. దాంట్లో కూడా కేఆర్ఎస్ సంబంధించిన అంశాలు కావచ్చు జర్నలిస్టుగా మాట్లాడడం జరిగింది. ఎక్కడా తాము దురుద్దేశపూర్వకంగా చేయడం లేదు, జరిగినటువంటి ఏవైతే లోపాలు ఏవైతున్నాయో లేకపోతే కాళేశ్వరం ప్రజలు జరిగినట్టు వాటిని విచారణ కాదు, విచారణ పరంగా తెలుసుకున్నటువంటి విచారణ పూర్తితో వచ్చి నివేదికను బట్టి మేము విచారణ చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. సో దాని మీద ఎటువంటి రాజకీయ ప్రతిపాదింపు కానీ ఇంకో విషయం కానీ లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చినటువంటి ఆరోపణలు విమర్శలు వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్న విచారణ సాధించడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రాసెస్ నడుస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అండ్ బ్రహ్మాజీ, అటు కేటీఆర్ అయితే రేవంత్ నిర్ణయాన్ని నిరసిస్తూ కూడా చలో నల్గొండ కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నాం అన్నట్లుగా కూడా తెలిపారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఏదైతే రేవంత్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అంటే వాస్తవానికి ఏదైతే కేంద్రానికి కేఆర్ఎంబికి ప్రాజెక్టును తాకట్టు పెట్టిన విషయంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒకరిపై ఒకరు వస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో నల్గొండ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఈ సభ మాత్రం జరుగుతున్న క్రమంలోనే ఇటు కేఆర్ఎంబి ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు కూడా అఖిలపక్షం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు 13 తారీఖు నల్గొండ సభ పెట్టుకున్నారు కాబట్టి తనను వేరే తారీఖు మాత్రం ఖచ్చితంగా తాము ఆ రోజు అవకాశం ఇస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో మొత్తం మీద చూస్తే నల్గొండ సభ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి సందర్శనకు సంబంధించి అఖిలపక్షానికి తెలుగుకోవడం ఒకటి, ఇది ఒక రాజకీయ దుమారా రేగా ఒక కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.